చిరంజీవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గంటా జగదీష్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే, అల్లు అర్జున్ గారు 'సంధ్యా థియేటర్‌లో' సినిమా చూసారు. సినిమా చూసిన తర్వాత అక్కడ ఒక మనిషి ఒక మహిళ ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది తొక్కిసలాటలో. అయితే ఈ ఉదంతం మీద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అయితే తప్పెవరిది అని అంటే, అల్లు అర్జున్ గారు ఇలా సినిమా రిలీజ్‌కి తన తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఒకసారి సంధ్యా థియేటర్‌కి వెళ్ళి చూడటం అనేది తనకి అలవాటుగా, ఆనవాయితీగా వస్తున్న పని అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మహిళ ప్రాణం పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. చనిపోయిన తర్వాత అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ నుంచి వీళ్ళు వెళ్ళి వాళ్ళని పరామర్శించి, వాళ్ళకి భరోసా ఇచ్చి ఉన్నట్లయితే బాగుండేది. అలా కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా సక్సెస్ మీట్లు పెట్టటము, తర్వాత ఆహ్, ఆహ్, సినిమాకి సంబంధించి అంటే తన ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నవి ఇంట్లోనో మరెక్కడో తెలీదు నాకు. కేక్ కట్ చేస్తూ సుకుమార్‌కి పెట్టటము, వేరే చోట్లకి వెళ్ళి సినిమా సక్సెస్ మీట్లు చేయటము, ఇవన్నీ కూడా కొద్దిగా అల్లు అర్జున్ గారి మీద నెగెటివ్ ఇంపాక్ట్ అయితే కలగజేయటానికి కారణం ఉంది. చాలామంది అనుకుంటారు, "అరే! ఒక మనిషి చనిపోయి ఆడ వాళ్ళు బాధల్లో ఉంటే మీరు సక్సెస్ మీట్లు చేసుకోవటం ఏంది? 1000,00,00,000 వచ్చినియి. మీకు ఎంత ఉన్నా సరే, ఎన్ని వేల కోట్లొచ్చినా సరే, దాన్ని బయటికి చెప్పుకోకపోవటం, సెలబ్రేట్ చేసుకోకపోవటం అనేది ఆ ఫ్యామిలీకి మీరిచ్చే గౌరవంలాగా ఉంటుంది." ఎందుకంటే పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ఒక ఫ్యామిలీకైతే ఈ సినిమా వల్ల డ్యామేజ్ జరిగింది. అలాంటప్పుడు ఈ సక్సెస్ మీట్‌లకి కొంచెం దూరంగా ఉండి, మీరు లోన సెలబ్రేట్ చేసుకున్నట్లయితే బాగుండేది. అలా కాకుండా మీరు కేకులు కట్ చేసినవి వీడియోలు పెట్టటం, ఇవన్నీ గూడా మీ మీద చాలా నెగెటివ్ ఇంపాక్ట్ కలగజేస్తుంది. ఇంకోటేంటంటే ఆ ఫ్యామిలీ లాస్ అయింది. ఇంకొక ప్రాణం ఆహ్, కొట్టుమిట్టాడుతుంది. ఐసీయూలో ఉండి కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి తరుణంలో మీ ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారు ఇనిషియేటివ్ తీసుకొని, ఆ ఫ్యామిలీని ఎళ్లి పరామర్శించి, అన్ని రకాలుగా భరోసా ఇచ్చున్నట్లయితే బావుండేది. అల్లు అర్జున్ గారు మీరు మీ అభిమాని ఆ కుర్రోడు. ఆ కుర్రోడు చావుబతుకుల్లో ఉన్నాడు. మీరు వెళ్లి అతన్ని పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి చెప్పినట్లయితే బావుండేది. ఎందుకంటే అతను కోమాలో ఉన్నా మీ మాట వింటే బ్రతకటానికి అవకాశం ఉంది. ఆయన బ్రతకాలి అని అందరూ ప్రార్థిస్తున్నారు. ఆ కుర్రోడు చాలా చిన్న కుర్రవాడు. ఆ కుర్రాడు బ్రతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు. మీరు మీ అభిమానులు, నా అభిమానులు నా ప్రాణం అని అంటారు గదా! మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పటికైనా వెళ్ళి ఆ కుర్రవాడిని పరామర్శించండి. అలా చేస్తే మీ మీద అందరికి గౌరవం పెరుగుతుంది. ఒక స్టార్ ఇమేజ్‌ని పక్కన పెట్టండి. పర్మిషన్ తీసుకోండి. ఫుల్ పోలీస్ సెక్యూరిటీ తోటి ఆ కుర్రవాడున్న చోటుకి వెళ్ళి, ఆ కుర్రవాడిని పరామర్శించండి. ఆ ఫ్యామిలీకి భరోసా ఇవ్వండి. ఇవన్నీ చేయకపోవటం వల్లనే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసొచ్చింది. మెయిన్ వాళ్ళేమంటున్నారంటే ఓహ్, ఒక ప్రాణం పోయింది కదా! ప్రాణం పోయినప్పుడు మీరు బాధ్యతాయుతంగా ఆ ఫ్యామిలీకి అండగా నిలబడాలని మీరెళ్లి భరోసా ఇవ్వాలి. పత్రికల ముందు, సక్సెస్ మీటుల్లోనూ ఇవ్వడం కాదు. మీరెళ్లి భరోసా ఇస్తే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు చెవికెక్కించుకొని వెళ్లి వాళ్ళని కలుస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి.